ఇప్పుడు అంతా చదువుకున్నా కిషన్ రెడ్డి ఇప్పుడు అధ్యక్షుడు చెప్పండి మీరు. గొడవ అయితే మొత్తం అప్పుడు మీరే అడిగిన ప్రశ్నలు, అప్పుడు ఎందుకు అడిగినారు? కానీ ఇప్పుడు ఎందుకు అడిగినండి? కొద్దిమంది మీ ఆన్సర్ చేయండి. అప్పుడు ఎందుకు అడిగినారు? పార్టీలో గొడవలు అవుతున్నాయి. ఇప్పుడు కూడా కొద్దిమంది వెళ్ళిపోతున్నారు. అరే నేను అడిగిందని జవాబు చెప్పరు. అప్పుడు ఎందుకు అడిగారు మీరు? గొడవలు జరుగుతున్నాయని అప్పుడు అడిగాను, ఇప్పుడు అడగట్లేదు. ఎట్లాంటి గొడవలు జరిగినాయి చెప్పండి. లీడర్స్ మధ్య గొడవలు జరిగాయి. ఇప్పుడు అవుతున్నాయా? ఇప్పుడు అయితే లేవు కదా, అందుకని అడుగుతలేరు కదా మీరు. ఇప్పుడు మీ దగ్గర కూడా అయింది కదా గొడవ, మండల అధ్యక్షులు మార్చారని. సరే అది వేరే స్థాయి. వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఉండకుండా. చంద్రశేఖర్ రిజైన్ చేశారు నిన్న. మన జయసుధ గారు మా దగ్గర జాయిన్ అయ్యారు. పబ్లిక్ లో ఉన్న వాళ్ళు జాయిన్ కావట్లేదు కదా. జయసుధ పబ్లిక్ లో లేదా? జయసుధ కాన్స్టిట్యున్సీ పట్టుకొని లేరు కదా. వెరీ ఇప్పుడు ఈసారి టికెట్ ఇస్తే మళ్ళీ గెలుస్తుంది ఆమె. కానీ అన్ని పార్టీలు తిరిగి వచ్చారు. జయసుధ తిరిగిన పార్టీ లేదు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్ఆర్సీపీ. సరే ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు వచ్చిపోయినరు, వాళ్ళు ఎడికెళ్ళి వచ్చిండ్రు. వాళ్ళు 2-3 పార్టీలు తిరిగి వచ్చిన వాళ్ళు అయిపోయింది. ఊరికే ఎందుకు కాన్స్టిట్యున్సీ లేదు కదా నేను అంటా. జయసుధ లేదు కదా, సికింద్రాబాద్ ఎమ్మెల్యే కదా ఆమె. అప్పుడు చేశారు 2009 నుంచి 14. ఆ తర్వాత కాన్స్టిట్యున్సీ లేరు ఆమె 10 సంవత్సరాలుగా. మరి ఎక్కడ ఉన్నారు? లేరు కాన్స్టిట్యున్సీలో. కాన్స్టిట్యున్సీ అయితే పట్టుకుని లేదు. మీరు చెప్తే ఉన్నట్టు లేకపోతే లేనట్ట. పబ్లిక్ లో అయితే లేరు కదా. పబ్లిక్ లేరు. ఆమె సినిమాలు ఆమె చేసుకుంటున్నారు. ఆమె సినిమాలు ఆమె చేసుకుంటారు. పబ్లిక్ ఓట్లు వేసుకోరు కదండి. అంతకుముందు పబ్లిక్లో ఉన్నారా? 2009 టికెట్ ఎవరు ఇచ్చారండి? ఎవరు ఇచ్చారు? మీ శ్రీనివాస్ గారు ఇచ్చారు. అంతకుముందు పబ్లిక్లో ఉన్నదా? సమాజంలో మంచి పేరు ఉన్నది కాబట్టి గెలిచింది. ఓకే. సో ఇప్పుడు కిషన్ రెడ్డి అధ్యక్షుడు అయిన తర్వాత అందరూ గెలుస్తారు. కొంత కామెంట్ చేశారు. కిషన్ రెడ్డి అయిన తర్వాత మీ పార్టీ నేతలు కిషన్ రెడ్డి కేసీఆర్ కోవట్టు అని మీ పార్టీ నేతలే కామెంట్ చేసిన సందర్భం ఉంది. నిజానికి ఆయన సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు, పార్టీ కోసం 30 సంవత్సరాలు పనిచేశారు. బట్ అటువంటి కామెంట్స్ ఎట్లా చూడాల్సి ఉంటుంది? చూడకండి అటువంటి కామెంట్స్, ఇగ్నోర్ చేయండి. క్యాడర్ మా క్యాడర్ నాకంటే ఎక్కువ తెలుసా మీకు? దే ఆర్ రిసీవింగ్ వెల్ దిస్ చేంజెస్ ఆల్ ఈ చేంజెస్. చూడండి క్యాడర్, నేను చెప్పినా కదా, ఒక సంఘటన చెప్పిన, నా జిల్లాలో జరిగిన సంఘటన, అప్పుడు రియాక్షన్ వచ్చింది, సర్దుమనుతుంది. ఓకే. ఇప్పుడు మీరే చెప్పారు మున్సిపల్ ఎలక్షన్లో నేను 28 గెలిచిన 38 నిలబడతాయని. ఆ టికెట్ ఇచ్చినప్పుడు కూడా రియాక్షన్ వచ్చిందని చెప్పిండ్రు, సర్దుమనుతుంది. ఓకే. రేపు నేను ముందే చెప్తున్నా మీకు, ఎమ్మెల్యే టికెట్లు వచ్చినప్పుడు దెర్ విల్ బి రియాక్షన్. టికెట్ వచ్చినోడు నేను తెచ్చినోడే, టికెట్ రానోడు కూడా నేను తెచ్చినోడే పార్టీలకి. దెర్ విల్ బి రియాక్షన్, సర్దుమనుతుంది. సోషల్ మీడియా ఎట్లా రియాక్ట్ అవుతుంది అని ఆలోచన చేసి రాష్ట్ర అధ్యక్షుల్ని మార్చరు. పార్టీకి ఏది ఉపయోగము ఏది ఉపయోగం కాదు, ఏ రకంగా నడిపియాలి, పెద్ద యాంగిల్స్లో ఆలోచన చేసి చేస్తారు. ఓకే. సో ఇప్పుడు ఈటెల రాజేందర్ ఎలక్షన్ కమిటీ ఫైనల్గా సంజయ్ని వదిలి ఈటెల రాజేందర్ దాకా వచ్చారు మీరు. మీ దోస్తుని వదిలేసిండ్రు. ఎలక్షన్ కమిటీ సరే అడగండి. ఎలక్షన్ కమిటీ మేనేజర్గా నియమించారు. సో ఏంటి ఎలక్షన్ కమిటీ చైర్మన్ ఇంపార్టెంట్ పోస్టా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇంపార్టెంట్ పోస్టా? రెండు ఇంపార్టెంట్ పోస్టే. అందరి వల్ల పార్టీ ప్రభుత్వంలోకి వస్తుంది. ఎవరు ముఖ్యమంత్రి చేయాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. తర్వాత ముందే ముఖ్యమంత్రి క్యాండిడేట్ అనౌన్స్ ఉండదు. తెలియదు. బీసీసీఎం అని ఏమైనా అనౌన్స్ చేసే అవకాశం ఉందా? తెలియదు నాకు. మాకెట తెలుస్తుంది? హైకమాండ్ దగ్గర ఉన్నారు, అమిత్ షా అత్యంత దగ్గర. మీకు అయితే పిలిచి చెప్తాడా నాకు? కన్సల్ట్ చేస్తారు కదా, ఏం చేస్తే బాగుంటుంది. బీసీ ఓట్ బ్యాంక్ అట్లే ఉందా? మొన్నటి వరకు అయితే బీజేపీకి బీసీ ఓట్ బ్యాంక్ వచ్చిందని అనుకున్నారు. మున్నూరు కాపు ముదిరాజు ఈ ఓట్ బ్యాంక్ సాలిడ్గా ఉందా? ఎవరు అనుకున్నారు? పబ్లిక్లో ఉంది. నేను కూడా అనుకున్న వాళ్ళు నేను కూడా ఒకటి. బీజేపీ మున్నూరు కాపు ఓట్ బ్యాంక్ ఉంది, ఈటల రాజేందర్ వల్ల ముదిరాజు ఓట్ బ్యాంక్ ఉంది, కొంత బీసీలో సాలిడ్గా ఉన్నారని అన్న పర్సెప్షన్ అయితే ఉంది. ఇప్పుడు ఆ పర్సెప్షన్ కంటిన్యూ అనుకోవచ్చా? ఏమైనా బీటలు వారిందా? అట్లా ఉండదు సార్. మున్నూరు కాపు అయినా, ముదిరాజు అయినా, ముస్లిం అయినా, మీకు రెడ్డి అయినా, ఇక ఎస్సీ అయినా, ఏదైనా అక్కడ ప్రజలలో ఉండి ప్రజలలో క్రెడిబిలిటీ పెంచుకున్న వాళ్ళకి దే సపోర్ట్. కాస్ట్ వైజ్ ఏమి ఉండదు ఓటింగ్. కాస్ట్ పలానా కాస్ట్ నుంచి ఆ నాయకుడు ఉంటే కాస్ట్ నుంచి 5% ఎక్కువ ఓటు పడుతుంది. కానీ వేరే కులాలు కూడా ఎంబడొస్తాయి. ఒక కులంతో ఎమ్మెల్యే ఎంపీ కాడు కదా, ఓడు కారు కదా. అందుకనే బీసీలు అంటున్నాను. క్రెడిబిలిటీ, ప్రజలలో క్రెడిబిలిటీ పెంచుకోవాలి. మళ్ళీ బీసీలు అంటారు. మళ్ళీ బీసీలు 56% ఉన్నారు. డిసైడింగ్ ఫ్యాక్టర్. ఓకే. తెలంగాణ డిసైడింగ్ ఫ్యాక్టర్. వాళ్ళందరూ కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్. వాళ్ళు డిసైడ్ చేయాలి, మన తరఫున డిసైడ్ చేయాలంటే మనం ఆ రకంగా ప్రజలలో క్రెడిబిలిటీ పెంచుకోవాలి. సో ఇప్పుడు ఈ మార్పు చేర్పుల తర్వాత ఎవ్రీథింగ్ మీరు అన్న ప్రకారం ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్ అవుట్ నౌ.
ఇప్పుడు అంతా గేరప్ అవుతున్నారు ఎలక్షన్ కదా. పర్సెప్షన్ కాంగ్రెస్ వైపు జాయినింగ్స్ సంబంధించి కొంత జాయినింగ్స్ అయినాయి. ఇంకొద్దిమంది ఇప్పుడు బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా కొద్దిమంది 2-3 పోతారు అని వార్తలు వస్తున్నాయి. మీరు ఇంకా కొద్దిమందిని ఏమైనా మీ వైపు తెచ్చుకునే ఇవన్నీ మీరు ఊహాగానాల మీద అడుగుతున్నారు. పోయిన వాళ్ళు పెద్ద సంఖ్యలో కూడా లేడు, ఒకళ్ళిద్దరు పోయినరు అంతే. ఎవరు చంద్రశేఖర్ గారు ఫస్ట్ టైం నాకు ఒక సీనియర్ నాయకుడు రిజైన్ చేసినట్టు నిన్న వచ్చింది, ఆయన పోతున్నట్టు సమాచారం. ఇంకోరు పోయిందండి. ఏనుగు రవీందర్ రెడ్డి పేరు వినిపిస్తుంది, ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి. ఏనుగు రవీందర్ రెడ్డి గారు ఇందాకనే ఫోన్ మాట్లాడారు. ఓకే, ఒకటి చెప్తున్నా, అందరికీ చెప్తున్నా, నేను వయసులో చిన్నోని కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందు, ఎలక్షన్లు నడుస్తున్నప్పుడు, ఎలక్షన్లు కాగానే ఎప్పుడైనా స్ప్లిట్ అవుతుంది.